హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మన కళ్ళలోంచి మనకు తెలియకుండానే కన్నీళ్ళలాగా డ్రాప్స్ వస్తూ ఉంటాయి. అది రావడం మంచిదా? అది ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. బైక్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు, మనం వేగంగా వెళ్తున్నప్పుడు మనకేమవుతుందంటే గాలి వల్ల మన కళ్ళలో ఉన్నటువంటి తేమను లాగేస్తుంది. అలాగే దుమ్ము, కాలుష్యం కళ్ళలోకి వెళ్ళడం వల్ల మనకి కళ్ళు మంట పుట్టి కళ్ళ నుంచి మనకు వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇన్నాడు ముందుగా చెప్పుకున్నట్టు విధంగా మనం బైక్ ఫాస్ట్గా డ్రైవ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే కళ్ళు అనేది లైక్ డ్రై అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా కన్ను అనేది మైండ్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది, మన కళ్ళు డ్రై అయిపోయింది, దీనివల్ల కళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని. అప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే వెంటనే మనకి గ్లాన్స్ నుంచి మనకు వాటర్ అనేది లైక్ టీయర్స్ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కళ్ళు పొడిబారుకోకుండా కళ్ళకి తేమని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా ఏదైతే డస్ట్ కానీ ఏదో పడడం వల్ల మనకి కన్ను పోయే అవకాశం కూడా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మనం బైక్ని వేగంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఎంతైతే వేగంగా డ్రైవ్ చేస్తున్నామో అంతే వేగంగా మనకి ఆపోజిట్ నుంచి గాలి అపోజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఆపోజ్ చేసిన గాలి ఏం చేస్తుందో మన కళ్ళలో నుంచి ఆవిరి కళ్ళు డ్రై అయిపోతాయి. ఇది ఒక రీజన్. రెండోది దుమ్ము మరియు కాలుష్యం. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు ఆపోజిట్లో గాలి వస్తుంది కదా, ఆ గాలిలో మనకి కొన్ని డస్ట్ పార్టికల్స్ మరియు పొల్యూటెడ్ రిలేటెడ్ ఐటమ్స్ అనేది మన కళ్ళలో పడినప్పుడు మనకేమవుతుందంటే కన్ను అనేది ఆటోమేటిక్గా మంట రావడం, లేకపోతే దురద ఇలాంటివి రావడం వల్ల కూడా మనకి కన్ను అనేది ఆటోమేటిక్గా వాటర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడోది రిఫ్లెక్స్ స్టీరింగ్ అంటారు దీన్ని. ఈ రిఫ్లెక్స్ స్టీరింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన కళ్ళు డ్రై అయిపోయినప్పుడు, లేకపోతే ఇరిటేషన్ వచ్చినప్పుడు, కనురెప్పలు కళ్ళను తేమగా ఉంచడానికి ఈ రిఫ్లెక్స్ స్టీరింగ్ ద్వారా మనకి టీయర్స్ బయటకు వస్తుంది. టీయర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన లోపల ఉన్నటువంటి దుమ్ము కానీ లేకపోతే ఎటువంటి డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ మూడింటిని ఒకటి లైక్ ఎదురుగా వచ్చే గాలి నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్ వల్ల, రిఫ్లెక్స్ స్టీరింగ్ వల్ల మనకి కన్నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దీన్ని మనం అరికట్టాలంటే కూడా మన దగ్గర మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటిది, మనం ఎప్పుడైతే బైక్ తీసి డ్రైవ్ చేస్తూ ఉంటామో ఆ డ్రైవ్ చేసే టైంలో మన హెల్మెట్ అంటే నార్మల్ హెల్మెట్ కాదు, వైజర్ ఉన్న హెల్మెట్ మనం యూజ్ చేసినప్పుడు మనకి అపోజ్ చేసి గాలి రాకపోవడం వల్ల మనకి కళ్ళు అనేది నార్మల్గా ఉంటుంది, అంటే ఆవిరిపోకుండా ఉంటుంది. అదేవిధంగా రెండో పాయింట్ సేఫ్టీ గ్లాసెస్. అంటే మనకి బై ఛాన్స్ ఆ టైంలోకి హెల్మెట్ అవైలబిలిటీ లేకపోతే మనం ఈ సేఫ్టీ గ్లాసెస్ వాడటం వల్ల కూడా మనకి ఏంటంటే కళ్ళని మనం కాపాడుకోవచ్చు. మూడోది, ఇది ముఖ్యమైనది. ఇదేంటంటే మనం ఎక్కడైతే బయట ప్రయాణం చేసి ఇంటికి వస్తామో, ఇంటికి వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే ఒక వాటర్ తీసుకుని, అంటే ఫ్రెష్ వాటర్ తీసుకుని దాంతో మనం ఐస్ని వాష్ చేసుకున్నప్పుడు మనకి ఈ డస్ట్ పార్టికల్స్ ఉందా మనకి లైక్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇంత ఇంపాక్ట్ అనేది ఏమి ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నార్మల్ పార్ట్ అయితే అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు, బట్ కన్ను కాబట్టి కొంచెం ప్రికాషన్స్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, క్రాంతి.